అని అడుగుతా ఉన్నా. సరే ఏది ఏమైనా టైం విల్ డిసైడ్. ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను, నాకు ఈ సందర్భంగా సపోర్ట్ చేసినటువంటి వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. నా పార్టీ కానివారు కూడా నన్ను సపోర్ట్ చేశారు. దాడులు చేయటం తప్పన్నారు, దాడులు అన్యాయం అన్నారు. ఒకవేళ తప్పు మాట్లాడితే కేసు పెట్టి లోపల పెట్టాలి కదా, ఇంటి మీద దాడి ఏంటి అన్నారు. దాడి చేసిన వాళ్ళకు బెయిల్ వచ్చింది. దాడి చేయించుకున్న నాకు 18 రోజుల తర్వాత బెయిల్ వచ్చింది. ఏం చేయగలిగారు? ఏం చేస్తారు? దేనికైనా సిద్ధపడి రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నటువంటి వ్యక్తులం. ఆ రోజు రాజశేఖర రెడ్డి వెంట నడిచాం, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తాం, తుదకంటూ నడుస్తాం. బొందిలో ప్రాణం ఉన్నంత వరకు జగన్ వెంట నడుస్తాం. ఏ విషయాన్నైనా, ఎన్ని కుట్రలనైనా, ఎన్ని కుతంత్రాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మళ్ళా రేపు వివరంగా గుంటూరులో ప్రతి విషయం గురించి కూడా నేను మాట్లాడతాను. ఇంకొన్ని అడిగితే అడగండి. జైల్లో ఉన్నప్పుడు అధికారులు వాళ్ళ రూల్ ప్రకారం పోతారు, అక్కడ ఫుడ్డే పెడతారు. అది నాకు నచ్చినా నచ్చకపోయినా ఆ ఫుడ్డే తింటాను. కలకాలం తింటాను ఆ ఫుడ్. ఆ పెట్టిన ఫుడ్ నాకు నచ్చలేదు, ఎందుకంటే కొద్దిగా డబ్బులు ఉండవాళ్ళం కదా, మంచి ఫుడ్ తింటాం. జైల్లో మంచి ఫుడ్ కావాలంటే వస్తుందా? కోర్టు వారు నాకు ఆర్డర్ ఇవ్వలేదు. ఓకే, జైలు అధికారులు వారి ప్రవర్తన వాళ్ళది, వాళ్ళు నాకేమో స్పెషల్గా ఏం చూడాల్సిన అవసరం కూడా నేను ఎప్పుడు కోరుకోలేదు, కోరుకోను కూడా. సామాన్య ప్రిజనర్గానే ఉండటానికి నేను ఇష్టపడ్డాను. కోర్టు ఆర్డర్ ఇస్తే బయట భోజనం తిందాం అనుకున్నాం, కోర్టు ఆర్డర్ ఇవ్వలేదు, లోపల భోజనమే తిన్నాం. కొద్దిగా చిక్కినట్టున్నా, అయినా ఏం కంగారు ఏమి లేదు, ఏమి ఇబ్బంది కూడా ఏమి లేదు. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది. ఆరోగ్యం మరింత పట్టుదలగా ముందుకు సాగుతుంది. సరే, ఇప్పుడు వాళ్ళ